మహాభారత కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధం 2023, 24లో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. కనీ విని ఎరుగని ఎన్నికల బ్యాటిల్ రాకపోతాం. ఇవాళ సర్వశక్తులు రెండు వైపులా మోహరించబోతున్నాయి. అది క్లారిటీగా తెలుస్తోంది. అంటే మీకు గుట్టుపడ్డేదని తప్ప మీరు చూసిన ఎన్నికలు కావచ్చు, మేము చూసిన ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే ఎలక్షన్స్ అలా ఉండట్లేదు అని క్లారిటీ తెలుస్తోంది. విపరీతమైన సమీకరణలు, ఏదో అక్షోహిణి శానలు అటు ఇటు మోహరిస్తున్నట్టు అంత పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడు మీరు కృష్ణుడు, కొత్త పాత్ర ఇచ్చారేంటి? ఇప్పుడు మీ పాదాల దగ్గర ఎవరు కూర్చుంటున్నారు, మీ తల దగ్గర ఎవరు కూర్చుంటున్నారు, మీ చూపు ఎవరి మీద పడబోతుంది, మీ మెగా సైన్యం ఎటు ఉండబోతుంది, మీరు ఎక్కడ రథసారిత్యం చేయబోతున్నారు. అందుకనే నేను పడుకుని నిద్రపోతుంటే కదా మీ ప్రశ్నకి నేను అందుకు పడుకోవట్లేదు, నిరంతరం పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ విశ్రమిస్తే కదా కాళ్ళధర ఒకళ్ళు తలధర ఉంటాయి, నేను విశ్రమించట్లే, పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి అవకాశం ఎవరికి ఇవ్వట్లేదు, ఆ ఛాన్స్ లేదు. సారథ్యం వహించరా? అస్సలు అవకాశమే లేదు. సైన్యానికి అస్సలు నిర్దేశం చేయరా? నాట్ ఎట్ ఆల్. నా సినిమాలు చూడండి, నన్ను మరింత బిజీగా ఉంచండి అని అంటాను తప్ప అస్సలు ఛాన్సే లేదండి. మిమ్మల్ని పొలిటికల్గా మాత్రం నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి ఆహ్వానించి షాలో కప్పి మంచి బిర్యానీ వండి పెట్టిన భారతీ జగన్ గారు ఉండి మిమ్మల్ని సోదరుడిగా చూశారు, కృతజ్ఞత ఉంటారు. మీ అమ్మగారితో కడుపు నుంచి పుట్టిన మీ సోదరుడు ఒక పక్క ఇద్దరున్నారు, తలపడుతున్నారు. సో ఇలాంటి టైంలో నేను కూడా ప్రేక్షకుల్లాగా చూడటం తప్ప నేను ఇంకేం చేయలేను మూర్తి గారు. అండ్ మీరు నాకంటే ఈ వీటిల్లో చిన్నవాళ్ళైనా విఘ్నులు మీరు అందరూ. మీరు చెప్పండి, ఎవరు ఎటుపక్క ఉండాలి, ఎటుపక్క ఉండాలని సపోర్ట్ చేయాలంటే ఐ థింక్ స్వధర్మం అనేది ఉంటుందిగా. మీకు భగవాన్ గీతలో చెప్పింది స్వధర్మాన్ని పాటించమన్నాడు. మీకు అంటూ మీ స్వధర్మం మీకు ఉంటుందిగా. నేను ఏ స్థాయికి చేరుకున్నానంటే, ఇందాక చెప్పినట్లుగా దీనికి వాళ్ళు పరిగెడుతూ వెళుతూ ఉంటే కనుక వెళ్ళు అని నేను దూరంగా చూడటమే తప్ప ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళని బిగినింగ్ డేస్లో చేయిపెట్టి నడిపించిన వాడు నేనే. కానీ వాళ్ళు పరిగెత్తే స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ డెస్టినీ, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో అటు వెళుతూ ఉంటే నేను కూడా ప్రేక్షకులా చూడటం తప్ప అంతకుమించి నేను ఇంకేవి చేయలేను, ఏది ఎక్స్పెక్ట్ చేయను కూడా. నేను ఏది ఆశించను. మీ అంతటి విజయ్ అన్నయ్యారా నా చెయ్యి మళ్ళీ ఒకసారి పట్టుకు నడిపించు అంటే, నీకు అవసరం లేదురా అని అంటాను నేను.